ఈ ఇంట్లో బాలు మహాలక్ష్మిని జంటగా చూడాలనుకున్నాను. కానీ నా కల నిజం కాలేదురా. కొన్ని కళలు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు. నేను నాన్ని కలిసి చూడాలనుకున్నాను. నా కళ నిజమైందా? ఇది కూడా అంతే. ఎప్పుడూ ఏ చిన్న మాట అనని నా కొడుకు ఇవాళ నా మీద కోపడ్డాడు. అందుకే ఇవాళ ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మాది పెద్ద ఫ్యామిలీ. నేను బాగా చదువుకున్నదాన్ని. ఊరి కోసం పాటుపడే మీ తాతయ్య ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఏమీ చదువుకొని మీ తాతయ్య కోసం అన్నీ వదులుకుని నేను పల్లెటూరుకొచ్చేశాను. కాలం గడిచింది, పిల్లలు ఎదిగారు. నా చదువు నాకు ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం నా పిల్లలైనా చదువుకుని పెద్ద పొజిషన్కి రావాలని ఆశపడ్డాను. పట్నం వెళ్ళిపోదామని ఎంతో బ్రతిమాలాను. ఆయన ఊరొదిలి రాలేనన్నారు. మీకోసం నేనన్నీ వదులుకుని వచ్చాను. నా కోసం, నా పిల్లల కోసం ఊరొదిలి రాలేరా అని కోపం వచ్చింది. ఆయన్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఆయనొస్తాడని నేనొస్తానని ఆయన ఎదురు చూశాం. ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇది మొదటి శుభలేఖ. మీరిద్దరూ వెళ్ళి దీన్ని మీ తాతయ్యకి ఇచ్చిరండి. నేను పిలిచానని చెప్పండి. నేను రాలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పండి. కిటయ్య, లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్య, నా కార్లో పెట్టు. రే నవ్వురా. దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా? దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది. దాన్ని జాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్, గుడ్. మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. కిటయ్య, రా కిటయ్య. దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. రా కిటయ్య, కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యో. లగేజ్ నా కార్లో పెట్టేవేంటి? లక్కీ డ్రైవర్ మీ కారే వచ్చిందండి. కిటయ్య, తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను, నేను చేయను. అరే, మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి. ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి. అండ్ నువ్వు బాలు కాదు, షారుఖ్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ, నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదన సంబంధము. ఆడు తరిమినాలకు అర్థాలే లోకాలు హలో బాలు, నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్, యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్.
మీకేనా పిచ్చి పట్టిందా? ఏంటిది? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయితే మా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎమ్ సురేష్ యాదవ్. సురేష్ యాదవ్. హాయ్ పాండ్య, విజయ్ పాండ్య. అశోక్ చౌహాన్. ఐఎమ్ షారుఖ్. ఏ నమ్మలేకపోతున్నావా? హాయ్, ఐమ్ కాజల్. थैंक यू शाहरुख. डोंट वरी सेनोरिटा, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. हेलो హలో బాలు. बालू एवरू? शाहरुख खान हियर. షారుఖ్ ఖానా? हेलो హలో షారుఖ్. చెప్పండి అంకుల్. క్యారెక్టర్ స్మార్ట్ చేశారన్నమాట. అవును అంకుల్. షారుఖ్ కాజోల్ జంట బాగుంది. జర్నీ ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, కానీ కాలు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా? కారులో వెళ్తుంటే కాళ్ళు లాగడం ఏమిటి షారుఖ్? నేను ఆ విషయం చెప్పాలంటే మీరు అర్జెంట్కి ఒక పని చేయాలి. వాట్ షారుఖ్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కి ఏం కాలేదు కదా? నాకేం కాలేదు అంకుల్. ముందు మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. క్యాబ్ క్యాబ్ నేను వచ్చేసాను. ఐ మీన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్ చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను కానీ మీరు ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డా? అది ఎక్కడ? ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో పరిగెడుతున్నానమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారుఖ్, ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చేసాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపిస్తుందా? ఖాళీ బెడ్? ఖాళీ బెడ్ ఎక్కడ? కనిపించింది కనిపించింది. మరి ఎక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవాలా? బెడ్ మీద కూర్చున్నాను. తొందరగా డాక్టర్ని పిలవండి అంకుల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్. అదే ముగ్గురు వచ్చారా? మీరు ముగ్గురు డాక్టర్ని పిలిచారు. ఓ ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్లు వచ్చారా? అంకుల్ ఇప్పుడు మీకు 2 పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ 1 మీకు, నంబర్ 2 డాక్టర్స్ కి. ఎందుకురా 2 పాయింట్లు నాకు చెప్పేసి? నేను చెప్తాగా డాక్టర్లకి. అంటే నంబర్ 1 చెప్పాక నంబర్ 2 మీరు వినలేరు అంకుల్. అయితే నెంబర్ 2 ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఆనా? ఓకే చెప్పు. నంబర్ 2 డాక్టర్స్ చెప్పండి. మా అంకుల్ హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బాగానే ఉన్నారే. వాడు అట్టాగ అంటాడండి. నీ నెంబర్ 1 ఏంటో చెప్పమ్మా. అంకుల్ మీ కార్ పగిలిపోయింది. షారుఖ్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా తాతయ్య దగ్గర కొంచెం బాలులా నటిస్తావా? ఓకే కాజోల్, నువ్వు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? మీ తాతయ్య దగ్గర మహాలక్ష్మిలా నటించాలి, అంతే కదా? దట్ ఈస్ కాజోల్. దట్ ఈస్ కాజోల్. ఈ ఊళ్ళో స్కూల్ కట్టించింది నేను, హాస్పిటల్ కట్టించింది నేను, వాటర్ ట్యాంక్ కట్టించింది నేనే. ఇవన్నీ నేను చేయిస్తే వాడెవడో అంబానీ గ్రేట్ అంటాడు. అంబానీ మీరే గ్రేట్ అండి. అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నావా? గొడవ ఎందుకండి ఇప్పుడు? గొడవ ఎందుకని ఒప్పుకుంటున్నావా? జీన్స్. నిన్ను కాదు షారుఖ్, బాలుని. ఈ జాతరకి చందా ఇవ్వనరా. ఏం చేసుకుంటావో చేసుకో. అయ్యి బాబు అలా మారుతారండి బాబు. మిమ్మల్ని నమ్ముకొని డాన్స్ పోలు పిలిపించేసి వాళ్ళు గోదావరి దాటేస్తున్నారండి. ఇప్పుడు మీరు ఒక పరుగు పోద్దండి బాబు. అయ్యా ఏంట్రా? మీ మనవడు మనవరాలు వచ్చారండి. ఏంటి? అదేనండి, కొడుకు కూతురు వచ్చారండి. తాతయ్య 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 ప్లీజ్ తాతయ్య తలుపు తీయండి. మాతో మాట్లాడండి తాతయ్య ప్లీజ్. నాకెవరూ లేరు, వెళ్ళిపోమను. తాతయ్య నా పేరు బాలు మహేంద్ర. తాతయ్య మీ పేరే? అవును తాతయ్య, నా పేరు మహాలక్ష్మి, అమ్మమ్మ పేరే. నేను బతుకున్నానా చచ్చానా అని చూసి రమ్మని పంపిందా మీ నానమ్మ? రే వెంకన్న, వెళ్ళమని చెప్పరా. తాతయ్య మా పెళ్ళని చెప్పినా మీరు మాతో మాట్లాడరా? అవును తాతయ్య, మొదటి శుభలేఖ మీకిమ్మని అమ్మమ్మ మమ్మల్ని పంపించింది. ఏంట్రా
మీ ఇద్దరికి పెళ్ళా? నా మనవడికి మనవరానికి పెళ్ళా? రండి, తెలుసా నా మనవడికి మనవరానికి పెళ్ళంట. చదువమ్మా శుభలేఖ. శ్రీమతి శ్రీ రావికొండల బాలు మహేంద్రరావు రాయు శుభలేఖాక్షరములు. ఏంట్రోయ్, మీ నాన్న నా పేరు మీద రాయించాడు. నాన్నకా తాతయ్య? నానమ్మ. చదువమ్మా చదువు. తేదీ 18/3/2011 శుక్రవారం రాత్రి 9:30 మా కుమారుడు రమేష్ ఏకైక పుత్రుడు చిరంజీవి బాలు మహేంద్రని చిరంజీవి లక్ష్మి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. తాతయ్య, మీకు సరిగ్గా వినిపించిందా? వినిపించలేదే. రే, మీకు వినిపించింది? గట్టిగా చదువు. మహాలక్ష్మితో వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. You're great. షారుఖ్, you're great. థ్యాంక్స్ కాజోల్. చందా ఇంకా బుక్ ఎందుకురా? రే బాబు, చందా తీసుకోరా, జరిపించరా జాతర.